హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి 7, 2021 జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలో అడిగిన జనరల్ స్టడీస్ అలాగే జనరల్ అవేర్నెస్ ప్రశ్నలను చూద్దాం. ఈ ప్రశ్నలను ఒక పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అంటే డిసెంబర్ 28, 29 అలాగే జనవరి 4, 5, జనవరి 7 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి బిట్స్ని ఒక పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. dailygkintelugu.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో డాక్యుమెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇవి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఇప్పటి వరకు జనవరి 5 వరకు జరిగిందేమో ఒక పీడిఎఫ్, అలాగే జనవరి 7 జరిగింది ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 7వ తేదీన. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? చంద్రశేఖర్ వెంకటరమణ. యాక్చువల్గా ఇక్కడ 2 ప్రశ్నలలో అడగడం జరిగిందన్నమాట. ఒకటి, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు, అలాగే నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మొదటి భారతీయుడు అయితే రవీంద్రనాథ్ ఠాగూర్, అతని సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. మొదటి భారతీయ శాస్త్రవేత్త అంటే మాత్రం శాస్త్ర రంగంలో మాత్రం చంద్రశేఖర్ వెంకటరమణన్ అన్నమాట. నెక్స్ట్, బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ చంద్రశేఖర్ వెంకటరమణ అంటే ఎవరో కదా, సివి రమణన్. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్. జార్ఖండ్ గవర్నర్ ఎవరు? ద్రౌపది ముర్ము. జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ప్యూమా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కరీనా కపూర్ ఖాన్. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ రచయిత ఎవరు? చార్లెస్ డార్విన్. ఆరోగ్య సేతు యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆరోగ్య సేతు యాప్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం. కోవిడ్-19 సమయంలో ఈ ఆరోగ్య సేతు అనే యాప్ను భారత ప్రభుత్వం ప్రారంభించింది అనమాట. రామ్నాథ్ కోవింద్ భారతదేశ ఎన్నవ అధ్యక్షుడు? ప్రస్తుత రాష్ట్రపతి. భారతదేశ ఎన్నవ అధ్యక్షుడు అంటే 14వ అధ్యక్షుడు. 14వ అధ్యక్షుడు లేదా 14వ రాష్ట్రపతి. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? అజంతా గుహలు ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. మొదటి మహిళా కేంద్ర రైల్వే మంత్రి ఎవరు? మొదటి మహిళా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ. బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు? బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ను స్థాపించారు. భారతదేశంలో కాఫీ ఉత్పత్తుల ప్రథమ రాష్ట్రం ఏది? భారతదేశంలో కాఫీ ఉత్పత్తుల ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. అలాగే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తుల ప్రథమ స్థానం బ్రెజిల్కు ఉంది. మా ఛానల్ తరపున, మన యాప్ తరపున ఒక జనరల్ అవేర్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నమాట. ప్రతి వారం ఆదివారం పూట ఒక జనరల్ అవేర్నెస్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కేవలం 369 రూపాయలు కడితే మీరు ప్రతి వారం ఒక జనరల్ స్టడీస్ టెస్ట్ మీరు ఆన్లైన్లో దీన్ని రాయొచ్చు, ఆన్లైన్లో రాసుకోవచ్చు. అలాగే మీకు పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది అనమాట. అలాగే డిసెంబర్ 31, 2021 వరకు కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కరెంట్ అఫైర్స్, అలాగే హాఫ్ ఇయర్ కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 2020కి సంబంధించిన ఇయర్ బుక్ను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2020 ఇయర్ బుక్ మొత్తం 75 రూపాయలు, అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ జనరల్ స్టడీస్ సిలబస్ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ని లక్ష్యంగా చేసుకుని ఈ టెస్ట్లు క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అంటే తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడితే, కాకపోతే ప్రిఫరెన్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ముఖ్య డిమాండ్ ఏమిటి? గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఆర్డినెన్స్లు మరియు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలి. అలాగే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి. అలాగే సత్యాగ్రహం చేసిన వారి సత్యాగ్రహుల యొక్క ఆస్తులను పునరుద్ధరించాలి. అలాగే ఉప్పు సేకరణను అలాగే తయారీని అనుమతించారన్నమాట ఉచితంగా. అంటే అప్పటి వరకు ఉప్పుపై పన్ను వేశారు కదా, పన్ను క్యాన్సిల్ చేసి దాన్ని ఉచితంగా జరిగేటట్టు చూడాలన్నమాట. ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 23. మానవ అభివృద్ధి సూచిక 2020లో ఏ దేశానికి మొదటి ర్యాంక్ లభించింది? మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020లో ఏ దేశానికి మొదటి ర్యాంక్ లభించింది? నార్వే. రౌలత్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? రౌలత్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఫిబ్రవరి 1919. నెఫ్ట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నెఫ్ట్ యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. చతుర్భుజి రహదారి ద్వారా అనుసంధానించబడిన నగరాల పేర్లు ఏమిటి? చతుర్భుజి రహదారి ద్వారా అనుసంధానించబడిన నగరాల పేర్లు ఏమిటి? ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతా. 2010 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? 2010లో ఆసియా క్రీడలు చైనాలో జరిగాయి. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే పదబంధాన్ని ఎవరు డిరైవ్ చేశారు? హెర్బర్ట్ స్పెన్సర్స్. హెర్బర్ట్ స్పెన్సర్స్. లాలాజల గ్రంథి ఏది? లాలాజల గ్రంథి ఏది? కొవ్వు కణజాలం. ఐఎన్ఎస్సికి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇది యాక్చువల్గా పీడిఎఫ్ లో తప్పు ఇవ్వడం జరిగింది, దాన్ని సెర్చ్ చేసుకోండి. మానవ శరీరంలో ఎముకలు ఒకదానితో ఒకటి ఎలా జత చేయబడతాయి? మానవ శరీరంలో ఎముకలు ఒకదానితో ఒకటి ఎలా జత చేయబడతాయి? స్నాయువుల ద్వారా. డైనమో అంటే ఏమిటి? డైనమో అంటే అది ఒక ఎలక్ట్రిక్ జనరేటర్. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి 4, 1922లో జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చాప్చార్ పుట్ జరుపుకుంటారు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చాప్చార్ పుట్ అనే పండుగను జరుపుకుంటారు? మిజోరాం. మానవ శరీరంలో రక్తం ఏ వేగంతో ప్రవహిస్తుంది? మానవ శరీరంలో రక్తం గంటకు 3 నుండి 4 మైళ్ళు వేగంతో ప్రయాణిస్తుంది. ఒపెక్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఒపెక్ యొక్క పూర్తి రూపం ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. భౌగోళిక శాస్త్ర పితామహుడని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ ద జియోగ్రఫీని ఎవరు అంటారు? హెరటోస్థెన్స్. హెరటోస్థెన్స్ ని ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ లేదా భౌగోళిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. సేతు భారతం దేనికి సంబంధించింది? సేతు భారతం అనేది రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ యొక్క ప్రాజెక్టు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు? భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు? విక్రమ్ సారాభాయి. భారతదేశంలో ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి? 16. కూచిపూడి నృత్య రూపం ఏ రాష్ట్రం నుండి వచ్చింది? కూచిపూడి నృత్య రూపం ఏ రాష్ట్రం నుండి వచ్చింది? ఆంధ్రప్రదేశ్. ఆరోగ్య సేతు అనువర్తనం ఎప్పుడు సృష్టించబడింది? ఆరోగ్య సేతు అనువర్తనం ఏప్రిల్ 2, 2020 సృష్టించబడింది. ఆరోగ్య సేతు యాప్ అనేది కోవిడ్-19 కోసం కోవిడ్-19 రోగులను ట్రాక్ చేయడానికి ఆరోగ్య సేతు అనే యాప్ ను సృష్టించబడింది. మొదటి నోబెల్ బహుమతిని ఏ భారతీయుడు గెలుచుకున్నారు? మొదటి నోబెల్ బహుమతిని ఏ భారతీయుడు గెలుచుకున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. సిఆర్టీ యొక్క పూర్తి రూపం ఏమిటి? సిఆర్టీ యొక్క పూర్తి రూపం ఏమిటి? క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్. అశోకుడి యొక్క మొదటి శాసనం ఏ లిపిలో ఉంది? అశోకుడి యొక్క మొదటి శాసనం ఏ లిపిలో ఉంది? బ్రహ్మి లిపి. భారతదేశంలో ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి? 553. సరళ విస్తరణ అంటే ఏమిటి? లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఏమిటి? లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఒక వస్తువును వేడి చేసినప్పుడు దాని పొడవు మరియు ఉష్ణోగ్రతలో మార్పుకు అనులోమానుపాతంలో పెరుగుతుంది అనమాట. అంటే ఒక వస్తువుని ఎప్పుడైనా వేడి చేస్తే దాని పొడవు అసలు పొడవు మరియు ఉష్ణోగ్రతలో మార్పుకు అనులోమానుపాతంలో పెరుగుతుంది అనమాట. హీలియం, ఆర్గాన్, సోడియం మరియు నియాన్లలో భిన్నమైనది ఏది? ఇక్కడ 4 మూలకాలను ఇవ్వడం జరిగింది. హీలియం, ఆర్గాన్, సోడియం మరియు నియాన్ అని. వీటిలో భిన్నమైనది ఏదంటే సోడియం.
భారతమాల ప్రాజెక్ట్ అంటే ఏమిటి? భారతమాల ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఇది భారత ప్రభుత్వ రహదారి ప్రాజెక్టు. దీని ద్వారా 355.35 లక్షల కోట్ల పెట్టుబడితో 35.35 లక్షల కోట్ల పెట్టుబడితో 83,677 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత అటార్నీ జనరల్ ఎవరు? భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. బ్రెజిల్ రాజధాని ఏమిటి? బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా. మూమెంటం యొక్క సూత్రం ఏమిటి? మూమెంటం యొక్క సూత్రం మాస్ బై వెలాసిటీ. జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి? జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ కణం. పాకిస్తాన్ సరిహద్దుకు తాకే భారతదేశ రాష్ట్రాలు ఏవి? పాకిస్తాన్ సరిహద్దుగా గల భారత రాష్ట్రాలు ఏవంటే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ మరియు పంజాబ్. యుఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? యుఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. వెండి చిహ్నం ఏమిటి? వెండి చిహ్నం ఏమిటి? ఏజీ. మానవుల సాధారణ రక్తపోటు ఏమిటి? మానవుల సాధారణ రక్తపోటు 90/60 mmHg మరియు 120/80 mmHg మధ్య ఉంటుంది. నేపాల్ అధ్యక్షుడు ఎవరు? నేపాల్ అధ్యక్షుడు విద్యాదేవి భండారి. హర్యానాలోని అణు విద్యుత్ కేంద్రం పేరు ఏమిటి? హర్యానాలోని అణు విద్యుత్ కేంద్రం పేరు ఏమిటి? గోరఖ్పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన. భారతదేశంలో ఎన్ని అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి? 7. 2021లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? 2021లో ఒలింపిక్ క్రీడలు టోక్యోలో జరగబోతున్నాయి. యాక్చువల్గా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను COVID-19 కారణంగా 2021 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సహాయ నిరాకరణోద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో ప్రారంభమైంది. భారతదేశంలో మొదటి అణు పరీక్ష ఏ సంవత్సరంలో జరిగింది? భారతదేశంలో మొదటి అణు పరీక్ష ఏ సంవత్సరంలో జరిగింది? 18 మే 1974. WCCB యొక్క పూర్తి రూపం ఏమిటి? WCCB యొక్క పూర్తి రూపం ఏమిటి? వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఐక్యరాజ్య సమితిలో ఎంతమంది తాత్కాలిక సభ్యులు ఉంటారు? ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్యులు 10 మంది ఉంటారు. వీళ్ళు 2 సంవత్సరాలకు గాను ఎన్నుకుంటారు. ఇటీవల భారత్ కూడా ఒక తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది 2021 సంవత్సరానికి గాను. అలాగే ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు మంజూరు చేయబడింది? గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1931లో. 2023లో ఆసియా ఫుట్బాల్ కప్ ఆతిథ్య దేశం ఏది? 2023లో జరగబోయే ఆసియా ఫుట్బాల్ కప్ ఆతిథ్య దేశం చైనా. ఓకే ఫ్రెండ్స్, నేను అన్నట్టు దీన్ని మొత్తం పీడిఎఫ్ అలాగే ఇప్పటి వరకు జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు అంటే 2020 ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటి వరకు 6 టెస్టులు జరగడం జరిగింది. 6 టెస్టులు పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు నేను చెప్పినట్టు www.dailygkintelugu.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో డాక్యుమెంట్ సెక్షన్లో ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు ఫర్దర్గా ఏపీఎస్సీలో నిర్వహించబోయే గ్రూప్ 2, గ్రూప్ 1 జాబ్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే గ్రూప్ 3 జాబ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే మీకోసం ప్రతి వారం ఒక జనరల్ స్టడీస్ మార్క్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ తయారు చేసి పంపించడం జరుగుతుంది అనమాట. ప్రతిరోజు అలాగే ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే కరెంట్ అఫైర్స్ కి జనరల్ స్టడీస్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు డిసెంబర్ 31, 2021 వరకు మీకు ఈ మెటీరియల్స్ అన్ని పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై వీడియో అండ్ share the video and like channel, subscribe channel. Thank you very much. Thank you, all the best.